నమస్తే, నేను మీ శ్రీనివాస్ వలెటి. వెల్కమ్ టు వైకే న్యూస్. ఎవరేమనుకున్నా సరే ఆయన అనుకున్నది చెబుతారు. ఏమైనా సరే ఎవడైతే నాకేంటి అంటారు, ఎంత రచ్చైనా సరే తగ్గేదేలే అంటారు. ఎందుకంటే ఆయన మాటల్లో నిజాయితీ అంత పవర్ఫుల్. ఆయనే మన సింగం. మన వీకెండ్ గెస్ట్ సీనియర్ జర్నలిస్ట్ సింగం కృష్ణమోహన్ గారితో ఇవాల్టి మన వైకే న్యూస్లో మాట్లాడదాం. సార్ నమస్తే సార్, హౌ ఆర్ యూ? చాలా రోజుల తర్వాత సార్, ఎలా ఉన్నారు, ఏంటి సంగతులు? ముందుగా మన సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు. Good, Srinivas. Good, very good. Right, sir. Spending much time on reading and writing. రైట్ సార్, ఒక 4 అంశాల మీద మీతో ఈరోజు వీకెండ్ చర్చిద్దాం అనుకున్నాను సార్. మీరైతే కరెక్ట్ అనేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు వచ్చారు సార్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. రైట్, ముందుగా సార్ ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. లేట్ చేయకూడదు. మీ మాటలు వినాలి, మీ విశ్లేషణ వినాలని చాలామంది అభిమానులు కానీ చాలామంది వెయిట్ చేస్తున్నారు సార్. ముఖ్యంగా సార్, ఈ ఇస్లామైజేషన్ గురించి, బంగ్లాదేశ్లో జరుగుతున్న గొడవల గురించి, వీటన్నిటి గురించి మీరు ఏమనుకుంటున్నారు అసలు? ఇస్లామైజేషన్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ది వరల్డ్, నాట్ జస్ట్ ఇండియా, నాట్ జస్ట్ బంగ్లాదేశ్ ఆర్ పాకిస్తాన్. వీళ్ళని గనక మన ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో కనుక గమనించినట్లయితే, ముస్లింలు ఒక కమ్యూనిటీగా స్వాతంత్రోద్యమంలో పార్టిసిపేట్ చేయలేదు. బేసిక్ గా స్వాతంత్రోద్యమం అనేటువంటిది ఇట్ ఈస్ డ్రివెన్ బై 99%, 98% బై హిందూస్. అండ్ ముస్లిం లీగ్ అనేటువంటిది ఇట్ వాజ్ ఫ్లోటెడ్ బై బ్రిటిషర్స్. ఆ మాటకు వస్తే కాంగ్రెస్ అనేటువంటి పార్టీ కూడా, పార్టీ వ్యవస్థాపకుడే ఏవో హ్యూమ్, ఒక బ్రిటిషర్, ఒక బ్రిటిష్ సివిల్ సర్వెంట్ గా పనిచేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీని చేశాడు. ఆ తర్వాత చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది బ్రిటిష్ అడుగులకు మడుగులు వచ్చేటువంటి విధంగాను, లేకపోతే వాళ్ళ కలుసన్నలో నడిచేటువంటి విధంగాను, లేకపోతే వాళ్ళని డిస్ప్లేస్ చేయడానికి సాహసించేటువంటి ప్రయత్నం చేయడం ఎప్పుడు చేశారు. కాంగ్రెస్ విషయాన్ని పక్కకు పెడితే, ఇస్లామైజేషన్ ఇన్ బంగ్లాదేశ్ అనేటువంటి కరెంట్ సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, బంగ్లాదేశ్ ఎప్పుడు ఏర్పడింది? 1971లో ఏర్పడింది. భారత సౌజన్యంతో, భారతదేశ సైనిక బలంతో, అది ఇచ్చినటువంటి మద్దతుతోటి, ప్రత్యక్ష కార్యాచరణతోటి బంగ్లాదేశ్ అనేటువంటిది ఏర్పడింది. 1971లో భారత సైన్యం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడానికి ముందు అక్కడ అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ గా, అప్పటి వరకు ఈస్ట్ పాకిస్తాన్ గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో, ఎందుకంటే మన ఇండియాలో వెస్ట్ బెంగాల్ అని అంటాం కదా, అది ఈస్ట్ బెంగాల్. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చి 1947లో మనం 2 దేశాలుగా విడిపోయిన తర్వాత, భారత పాకిస్తాన్లుగా విడిపోయిన తర్వాత, పాకిస్తాన్ లో ఒక భాగం మనకు ఇప్పుడున్నటువంటి విధంగా ఎడమ చేతి వైపున, మరొక భాగం ప్రస్తుతం బంగ్లాదేశ్ మనం పిలిచేటువంటి ప్రాంతంగా పిలిచేవాళ్ళం. ఇక్కడ దాదాపు 30 లక్షల మందిని పాకిస్తాన్ సైన్యం ఊచకోతమేసింది. ఆ 30 లక్షల మందిలో 20 నుంచి 24 లక్షల మంది హిందువులు. ఓకే సార్, ఇదేదో కేవలము అప్పుడప్పుడు జరిగినటువంటి ఉద్రేకాలు, ఆవేశాలు, కావేశాలు అలా జరిగినటువంటిది కాదు. హిందువులని, ఆ దేశంలో ఉన్నటువంటి హిందువులని తుడిచిపెట్టేసేటువంటి విధంగా, వాళ్ళను ఊచకోత కోసేటువంటి విధంగా, వాళ్ళని మారణ హోమాలు గురి చేసేటువంటి విధంగా సాగినటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి ఒక ఘోర కలి ఇది. అప్పుడు ఆ నేపథ్యంలో శ్రీమతి ఇందిరాగాంధీ జోక్యం చేసుకుని, అమెరికా అభీష్టానికి వ్యతిరేకంగా కూడా జోక్యం చేసుకుని, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ను విడగొట్టి, బంగ్లాదేశ్ అంటే పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ ని విడగొట్టి బంగ్లాదేశ్ అనేటువంటి స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ విషయం వాళ్ళు మర్చిపోతున్నట్లున్నారు. ఎందుకంటే అప్పటి నుంచి అంచెలంచెలుగా బంగ్లాదేశ్ కూడా ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకుంది తనను తాను. ఆ తర్వాత ఎర్షాద్ వచ్చిన తర్వాత కానీ, ఆ తర్వాత పరిణామాలు అనేటువంటివి పూర్తిగా మత ఛాందసత్వంతో, మత దురహంకారంతో, మతతత్వంతో పరిణామాలు సాగుతున్నాయి బంగ్లాదేశ్లో అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు పర్టికులర్గా ఈ కాంటెక్స్ట్ లో
బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఉద్యమం అనేటువంటిది ప్రధానంగా జమాతే ఇస్లాం దాని ప్రత్యక్ష పరోక్ష జోక్యంతో ఈ మూమెంట్ అనేటువంటిది జరుగుతుంది. సార్ అయితే భారతదేశం మొన్న ఆయన పేరు మహమ్మద్ యూనస్ అమెరికాలో మాట్లాడుతూ చైనాలో మాట్లాడుతూ ఈ చికెన్ నెక్ అంటే భారతదేశం ప్రధాన భూభాగం నుంచి ఈశాన్య రాష్ట్రాలైనటువంటి 8 రాష్ట్రాలను కలిపేటువంటి చోట వెస్ట్ బెంగాల్ పైన చిలుగురి కాలింపాంగ్ అనేటువంటి చోట చికెన్ నెక్ అనేటువంటిది చాలా సన్నని ద్వారం మాత్రమే ఉంటుంది. కేవలం అక్కడ ఉండేటువంటి భారత భూభాగం యొక్క వైశాల్యం అనేటువంటిది 22 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అంత సన్నని పాత్రని దాన్ని డీలింక్ చేసేసి భారతదేశం నుంచి ఈ 7-8 రాష్ట్రాలను విడగొడతాము. అస్సాము, మేఘాలయ, త్రిపుర, సిక్కిము ఇత్యాది రాష్ట్రాలన్నీ ఉన్నాయి కదండి, మేఘాలయ, వీటన్నిటిని విడగొడతామంటూ కూడా పిచ్చి మాటలు మాట్లాడేశారు. అయితే భారతదేశం అత్యంత త్వరలోనే దీనికి సరైనటువంటి నట్లు బోల్ట్లు టైట్ చేసేటువంటి విధానాన్ని సిద్ధం చేస్తోంది అనేటువంటిది. ఎందుకంటే ప్రధానంగా ఏ దేశమైనా కూడా వాళ్ళ జీవనాధారం ముఖ్యంగా బంగ్లాదేశ్ లాంటి దాని దేశానికి వాళ్ళకి ఆహార పదార్థాలు చాలా అవసరమైనటువంటిది. దానికి అవసరమైనటువంటి నదీ జలాలు అనేటువంటి వాటిని మనం కంట్రోల్ చేయబోతూ ఉన్నాము. ఎందుకంటే దానికి సంబంధించి వస్తున్నటువంటి వార్తలు అనేటువంటివి కూడా మనకు తెలుస్తున్నాయి. అనేక విధాలుగా అనేక యాంగిల్స్ లో బంగ్లాదేశ్ ని కొంచెం నట్లు బోల్ట్లు టైట్ చేసి దాన్ని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేయకపోయేట్లయితే అక్కడ ఉండేటువంటి దాదాపు 1 కోటి మంది వరకు అక్కడ హిందువులు ఉన్నారు. ఇంకా కొన్ని డిమాండ్స్ కూడా వినపడుతున్నాయి. ఇది బంగ్లాదేశ్ నుంచి, ముఖ్యంగా బర్మా నుంచి, బంగ్లాదేశ్ నుంచి దాదాపు 4 కోట్ల మంది అనుమతి లేకుండా చొరబాటుదారుల రూపంలో మన దేశంలోకి వచ్చి ఉన్నారు. 4 కోట్ల మంది ముస్లింస్. సో వీళ్ళందరినీ గుర్తించి వాళ్ళ దేశానికి పంపించేటందుకు గాను ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ లో చాలా భారీ ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాదాపు 17 డిటెన్షన్ క్యాంపుల్లో ఈ అక్రమంగా చొరబాటుదారులుగా వచ్చి భారతదేశంలోకి ప్రవేశించి భారతదేశంలో స్థిర నివాసంగా ఏర్పరచుకున్నటువంటి బంగ్లాదేశీలను గుర్తించి ఈ నిర్బంధ కేంద్రాలలో వీళ్ళని పెట్టడం జరుగుతోంది. అదేవిధంగా వీళ్ళని బంగ్లాదేశ్కు పంపించేందుకు గాను చాలా ముమ్మర ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే 2 దేశాలకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి కొంచెం టైం తీసుకోవడం అనేటువంటిది అనివార్యంగా జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాలు కూడా గుర్తించారు సార్. ఇక్కడ కొయ్యలగూడెం దగ్గర కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ రోహింగ్యాల పేరుతో కానీ బంగ్లాదేశ్ సంబంధించి కొంతమంది వచ్చి వర్క్ చేస్తున్నారు. వాళ్ళని పంపించే పనులు కూడా ఏర్పాటు చేశారు సార్. మీరు చెప్తున్న రైట్ సార్. అవును. అది దాంతో పాటు ఇంకొక మాట కూడా ప్రధానమైన వినపడుతోంది. అది బహుశా 1971లో బంగ్లాదేశ్ ఏర్పాటు చేసినప్పుడే ఆ ప్రయత్నం కనుక చేసినట్లయితే బాగుండేది. బట్ నెవర్ లేట్, ఇట్ ఈస్ బెటర్ టు లేట్ టు బి లేట్ దాన్ నెవర్ అన్నట్లు ఎక్కడైతే ఈ చికెన్ స్నాక్ అనేటువంటిది ఉందో అది చికెన్ నెక్ కాస్త ఆ చికెన్ కు కొంచెం ఆహారం పెట్టి దాన్ని ఒక ఎలిఫెంట్ నెక్ లాగా తయారు చేసి అక్కడ గనక మన వైశాల్యం పెంచుకున్నట్లయితే అక్కడ ఈ సమస్యకు శాశ్వతమైనటువంటి పరిష్కారం లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చికెన్ నెక్ ప్రాంతాల్లో ప్రధానంగా